ఉదయనిధి స్టాలిన్కి వచ్చింది. అంటే ఓ చుట్టూ మడికట్టు కూర్చుంటారు, వాళ్ళు గీసుకుంటారు గీత. ఆ గీతకి భిన్నంగా జనంలోకి వెళ్తూ సరదాగా మాట్లాడుతుందో ఒక ఐపీఎస్ అధికారి సింగం లాంటి ఒక ప్రమోట్ అయినటువంటి పబ్లిక్గా సినిమాలే అతని మీద తీశాడన్నది సోషల్ మీడియా ప్రచారం అతను ఒక హీరోని చేసి రాజకీయ హీరోగా కాకుండా యువతరపు హీరోగా అయ్యాడు. రాజకీయ హీరో అయ్యి ఉంటే జనం అందరూ ఓట్లు ఎదురు కదా, యువతరానికి హీరో అయ్యాడు. ఇది ఒక సెక్షన్. ఒక ఎవరైతే విసిగిపోయి ఉన్నారో వీళ్ళతో వీళ్ళు మనతో కలిసే పార్టీలు కాదు ఇది అనుకుంటారో వాళ్ళకి ఇతను ఒక ప్లాట్ఫామ్. ఇలాంటి పుట్టుకొస్తే నాకు తెలిసి ఇంకా చాలా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల గురించి అవగాహన వచ్చింది యువతరానికి, కానీ ప్రస్తుత పార్టీలు ఆ యువతరాన్ని తీసుకొచ్చే ఉద్దేశంలో లేరు. ఏ రాజకీయ పార్టీ అయినా యువతరం అంటే నాయకుడు కొడుకు నాయకుడు కూతురు అన్నటువంటి దిశలోకి వచ్చేసారు. దానితో విసిగిపోతున్న జనాలకి ఇదొక అడ్వాంటేజ్. సరే, ఒకటి ఇలాంటి ఆలోచనలు వివిధ లీడర్ ఇలాంటి ఉద్యమాలు కాన్సెప్ట్లు నిజంగా ఆకట్టుకుంటే చాలా బాగుంటాయి, యువతకి గూజ్ బంప్స్ వస్తాయి. కానీ మీరు ఇందాక చెప్పినట్టు టీవీకే విజయ్ అంటే ఆయన సినిమాల వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఓకే ఆయన సీఎం అయిపోయాడు, అది వేరే కాన్సెప్ట్. కానీ ఇలాగా ఐపీఎస్ అధికారులుగా వచ్చిన వాళ్ళు లైక్ మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయన లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా ఇలాగే వచ్చారు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయన కూడా ముందు ఈయనకిలాగే ఆయన ఒక